సద్గురువుకు అవతార పురుషునకు మధ్య గల భేదం ఏమిటి అంటే మెహర్ బాబా ఇలా తెలియజేశారు. సృష్టిలో అధర్మం మితిమీరిపోయినప్పుడు, ప్రేమ నశించిపోయినప్పుడు, కపటం రాజ్యమేలుతున్నప్పుడు, అవినీతి తారస్థాయికి చేరినప్పుడు, సృష్టి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినప్పుడు, సృష్టి యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికై మానవ రూపం ధరించి భూమి మీదకు రావాలని నిరాకారుడు నిర్గుణుడు అయిన భగవంతుణ్ణి సద్గురువులు మొరపెట్టుకుంటారు. అతడిని అవతార పురుషుడు అంటారు. నిజానికి అవతారం అంటే దిగి వచ్చినవాడు అని అర్థం. అలాంటి అవతార పురుషుడు ఈ విశ్వానికి ప్రభువు కనుక ఈ విశ్వం యొక్క మొత్తం బాధ్యతను తన భుజాన వేసుకుని ఆది నుండి అనంతం వరకు దానిని మోస్తూనే ఉంటాడు. అందుచేత ఒక అవతారంలో దేహం చాలించినంత మాత్రాన తన బాధ్యత ముగిసిపోదు. దేహం లేనప్పుడు సైతం అతని అనంత చైతన్యం అవ్యక్త రూపంలో పని చేస్తూనే ఉంటుంది. సృష్టి నిర్వహణకు సంబంధించిన దివ్య ప్రణాళికను తయారు చేసేది అవతార పురుషుడే. అవతార పురుషుడు ఎప్పుడూ పురుష మానవ రూపంలోనే వస్తాడు. అవతార పురుషుడు ప్రతి అవతారంలోనూ అలౌకికమైన దివ్య సౌందర్యంతో కూడిన శరీర సౌష్ఠవంతో అలరారుతూ ఉంటాడు అన్నారు మెహర్ బాబా. ఇక సద్గురువుల గురించి కూడా బాబా తెలియజేశారు. సద్గురువు బాధ్యత తన దేహం ఉన్నంత వరకే. దేహం చాలించిన తర్వాత ఈ విశ్వంతో సద్గురువుకు ఎట్టి సంబంధం ఉండదు. అవతార పురుషుని దివ్య ప్రణాళికను అనుసరించి సద్గురువు తన బాధ్యతలను నిర్వహిస్తాడు. సద్గురువు పురుషుడిగా కానీ లేక స్త్రీగా కానీ ఉండవచ్చు. సద్గురువులలో కొంతమంది అందంగానూ మరికొంతమంది అందవికారంగానూ ఉండవచ్చు అన్నారు మెహర్ బాబా.